బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా బందరులో ఉద్రిక్త చోటు చేసుకుంది. అధికార కూటమి వైసీపీ నేతలు పోటాపోటీగా రంగవదంతి కార్యక్రమాలకు తెరలేపడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మచిలీపట్నంలో వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అదే సమయంలో కూటమి నేతలు కూడా ర్యాలీకి సిద్ధమయ్యారు. అయితే వివాదాలు నేలుకునే అవకాశాలు ఉండడంతో వైసీపీ నేతలకు ఉదయం మరో టైం కేటాయించారు. ర్యాలీకి వెళ్లేందుకు నేతలు బయటికి రావడంతో బారికేడ్లు పెట్టి పోలీసులు ఆంక్షలు విధించడంతో వైసీపీ బందర్ పార్టీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నడూ లేని విధంగా ఆంక్షలు పెట్టడం ఏంటని పోలీసులను ప్రశ్నించారు. సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కృష్ణా జిల్లా బందరులో ఉద్రిక్త చోటు చేసుకుంది. అధికార కూటమి వైసీపీ నేతలు పోటాపోటీగా రంగవదంతి కార్యక్రమాలకు తెరలేపడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మచిలీపట్నంలో వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అదే సమయంలో కూటమి నేతలు కూడా ర్యాలీకి సిద్ధమయ్యారు. అయితే వివాదాలు నెలకొనే అవకాశాలు ఉండడంతో వైసీపీ నేతలకు ఉదయం మరో టైం కేటాయించారు. ర్యాలీకి వెళ్లేందుకు నేతలు బయటికి రావడంతో బారికేడ్లు పెట్టి పోలీసులు ఆంక్షలు విధించడంతో వైసీపీ బందర్ పార్టీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నడూ లేని విధంగా ఆంక్షలు పెట్టడం ఏంటని పోలీసులను ప్రశ్నించారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కృష్ణా జిల్లా బందరులో ఉద్రిక్త చోటు చేసుకుంది. అధికార కూటమి వైసీపీ నేతలు పోటాపోటీగా రంగవదంతి కార్యక్రమాలకు తెరలేపడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ రావు ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రకాష్ రావు. గుడ్ మార్నింగ్. బందర్లో కూటమి వైసీపీ పోటీ రంగవదంతి పోటీలు పోటాపోటీగా నిర్వహించారు. మంత్రి పోలీసులు ఉదయాన్నే ఇద్దరికి వేరు సమయాలు కేటాయించడంతో ఫస్ట్ కొల్లు రవీంద్ర ఆయన రంగవర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత పేరుని మాజీ మంత్రి పేరు నాని కుమారుడు పేరు తర్వాత నిర్వహించడానికి వెళ్ళడంతో పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేట్లు ఏర్పాటు చేశారు. బయటికి రానికుండా బందరు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రంగవర్ధంతి సందర్భంగా మేము రంగా గారి విగ్రహాన్ని పూలమాల వేయడానికి వెళ్తుంటే పోలీసులు ప్రజలు నీ ఒప్పు తిరగరని, ప్రజలకు మంచి చేస్తే నీకే అండగా ఉంటారని నిర్బంధించినంత మాత్రాన ప్రజలు అంత ఉండరని పేరుని కిట్టు ఆయన మంత్రి గారిని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు పెట్టడం మంచిది కాదని, అందరికీ కావాల్సిన వ్యక్తి రంగాన్ని మేము ఎన్నడూ ఈ విధంగా బారికేట్లు ఏర్పాటు చేయలేదని, మా నాన్న మంత్రిగా ఉన్నప్పుడు మాకు ఇంత సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదని ఆయన ఎద్దేవంగా
మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలోనే కొంచెం ఉద్రిక్త నెలకొంది. పోలీసులు ఉభయులతో మాట్లాడి పేరుని కిట్టుకి రంగావర్ధన చేయడానికి పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. హలో రైట్ ప్రకాష్ రావు, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్య